మెడిష్యూర్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. ఫీవర్ వచ్చింది కదా అనేసి మెడిష్యూర్ హాస్పిటల్కి వచ్చినాము. ఇప్పుడైతే మందులు రాసినారు మంచిగా. ఏదా స్లిప్ ఈ హాస్పిటల్కి అయితే వచ్చినాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇక ఇది ఫార్మసీ. అక్కడ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు. అక్కడ బ్లడ్ టెస్ట్లు అక్కడ చేస్తారు. మా బావ వాటి దాంట్లో బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ రాగలరు ఇచ్చినాం అన్నమాట. ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్తాం. మెడిష్యూర్ హాస్పిటల్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే మార్నింగ్ వచ్చి వెళ్ళినాము. మార్నింగ్ వస్తే మేడం ఉన్నారు, టెస్టులు రాస్తున్నారు అనమాట. టెస్టులు రాస్తే మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఒకటి యూరిన్ టెస్ట్ ఒకటి రాసినారు. మళ్ళీ థైరాయిడ్ ఫీవరు వైరల్ ఫీవర్స్ ఏమైనా ఉన్నాయా అనే టెస్ట్ కూడా రాశారు. అవైతే ఇప్పుడు వచ్చినాయి. ఇవి చూపించుకుందాం అనేసి మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అయింది. సాయంత్రం ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పుడు వచ్చినాం. మళ్ళీ ఇది అయిపోయినాక ఇక మళ్ళీ ఇప్పుడు ఏదో 3 డేస్కి తర్వాత వస్తుందంట అప్పుడు యూరిన్ టెస్ట్ అనేది. దానికోసం అనేసి యూరిన్ టెస్ట్ కోసం అనేసి ఇవ్వమని చెప్పినారు. అంటే మనకు మండే రోజు వస్తుంది ఆ టెస్ట్ రిపోర్ట్. అంటే మండే వస్తుంది రిపోర్ట్. అది వచ్చినాక దాంట్లో ఏం లేకపోతే అయిపోతుంది, ఇంకేం లేదు. ఇప్పుడైతే మనకి 3 డేస్కి మందులు అయితే రాసిర్రు. అవి కంటిన్యూ చేయమని చెప్పినారు. ఇప్పుడైతే ఫీవర్ అయితే మామూలు ఫీవరే అనేసి అయితే వచ్చింది. ఎంతకైనా మంచిది కదా అనేసి ఇంకా మనం బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ మళ్ళీ షుగర్ టెస్ట్ కూడా చేసినారు. నెక్స్ట్ ఇంకేం టెస్ట్ చేసిర్రు, వైరల్ ఫీవర్ టెస్ట్ చేసిర్రు. మళ్ళీ మలేరియా టెస్ట్ కూడా చేసినారు. అన్ని టెస్టులు చేసిర్రు. బాగానే అయినాయి పైసలు అయితే. ఇక పైసలు ఉంటేనే చూపించుకుంటాము అని కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యమే. బయటికి పోయినా ఎక్కడ పోయినా హాస్పిటల్ పోయినా పైసలు అయితే కావాలి కదా. ఇక ఇప్పుడైతే కానీ మంచిగా ఉండాలి. కానీ జ్వరాలు అయితే వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం కూడా మంచిగా ఉండాలన్నమాట. ఇదండి సంగతి. ఇప్పుడైతే రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతాం మీకు ఇంటికి. మళ్ళీ 3 డేస్ అయినాక రమ్మన్నారు. మండే రోజు రమ్మన్నారు. ఎందుకంటే ఒక యూరిన్ టెస్ట్ ఇచ్చినాం కదా, అది ఇప్పుడు ఇచ్చేసి వెళ్తే మండే రోజు వస్తుందంట యూరిన్ టెస్ట్. అది వచ్చినాక దాంట్లో ఏమన్నా ఉంటే అప్పుడు మళ్ళీ మందులు చేంజ్ చేస్తా అని చెప్పింది మేడం. ఇదండి సంగతి. ఇప్పటికైతే దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటావు? జ్వరం రావద్దు, మంచిగా ఉండాలి అని కోరుకోవాలి, అంతే కదా. అంతే మరి. ఎన్ని పైసలు ఉంటే హాస్పిటల్ పెడితే అందరు తింటారు. చేసిన తప్పేమున్నది కానీ పైసలు లేకపోతే ఏమన్నా అర్థం కాదు. ఏం చెప్పాలి? ఫీవర్ వచ్చింది కదా నీకు, హెడేక్ ఉంది కదా. యూరిన్ టెస్ట్ రాసినారు, బ్లడ్ టెస్ట్ రాసినారు. 100 101 అట్లా ఉంది ఫీవర్ అయితే. ఇప్పుడైతే ఇక పొద్దున వచ్చినాం వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్లు అవి రిపోర్ట్స్ వచ్చినాయి, అవి తీసుకొని వెళ్ళడానికి అని వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక యూరిన్ టెస్ట్ రాసారు. దాన్ని బట్టి 3 డేస్ పడుతుంది అంట తగ్గడానికి. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్తాము. ఇప్పుడైతే మా బావ అయితే ఇట్లా ఉన్నాడు. ఇక ఇదండి సంగతి. బాయ్. హాస్పిటల్కి అయితే వచ్చేసినాము అన్నమాట.